అందరికీ నమస్తే. ఆర్గాన్ డొనేషన్ అనేది 0.86% ఉంది దేశవ్యాప్తంగా. సో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే ఉన్నోట్లలో టాప్ 5లో తెలంగాణ రాష్ట్రం అది. సో, అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసినటువంటి మొత్తం లాస్ట్ 10 ఇయర్స్‌లో 2024 అంటే 2014, 24 మధ్య 1466 బ్రెయిన్ డెత్స్ ఇదైతే అందులో 42 కేసులు ప్రభుత్వ హాస్పిటల్‌లో, మిగిలినటువంటి 1424 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఉన్నాయి. ఇందులో బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసినటువంటి హాస్పిటల్‌లో యశోద హాస్పిటల్ 500, కిమ్స్ 298, అపోలో 194, గ్లోబల్ హాస్పిటల్ 125, కామినేని 95, కేర్ 57, నిమ్స్ 32, కాంటినెంటల్ 23, సన్‌షైన్ 21, మెడికవర్ 14, మెడిసిటీ 9, ఉస్మానియా 9, ఏఐజీ 8, గాంధీ హాస్పిటల్ 1 ఇవి బ్రెయిన్ డెడ్ చేసినటువంటి. సో, ఆర్గాన్ డొనేషన్ అనేది ఇలా ఒక బిజినెస్ లాగా తయారైంది, మెడికల్ మాఫియా లాగా ఉంది. సో, కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది ఒక దందాగా ఒక మెడికల్ మాఫియా తయారైంది. ఆ విధంగా యాక్సిడెంట్ అసలు ఇక సోషల్ మీడియాలో అయితే దానికి ఒక నామ్స్ అండ్ జెండర్స్ ఉన్నాయి. అవయవదానం చేయాలంటే బంధువులు లేకపోతే వాళ్ళ రక్త సంబంధికులు చేయాల్సిన ఆర్గాన్ డొనేషన్ ఏదో పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక బిజినెస్ లాగా మాఫియా తయారై సంపాదన వేగంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఆర్గాన్ డొనేషన్ సంబంధించి వచ్చినప్పుడు గుండె మార్పిడి చేయొచ్చు, కళ్ళు మార్పిడి చేయొచ్చు. సో, అదేవిధంగా కిడ్నీలు, లివరు ఇవి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. సో, అది అంటే అనేక మంది ప్రభుత్వం లేకపోతే అట్లా అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకునే నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, పేదలకి ఆర్గాన్ డొనేషన్ ఎంత ఉందా అంటే ప్రశ్నార్థకంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్గాన్ డొనేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి వచ్చినప్పుడు 0.86% అంటే 100కి ఒక్క అంటే 200 మందికి ఒక్కళ్ళు చేయడానికి వస్తున్నారు డొనేషన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అవయవదానం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలామంది చనిపోయిన తర్వాత హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పరిధి కొన్ని ప్రత్యేకంగా ఆచార వ్యవహారాలనే దాటి కొంతమంది బాడీలని మెడికల్ కాలేజీలకి డొనేట్ చేసినటువంటి పరిస్థితులు కూడా రాసిచ్చినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల వైద్య విద్యార్థులకి పరిశోధన కార్యక్రమంగా లేకపోతే అవయవాలకు సంబంధించినటువంటి అధ్యయనానికి పనికొస్తాయి, అనాటమీకి సంబంధించినటువంటి సిలబస్కి పనికొస్తాయి, ఆ విధంగా డెడ్ బాడీలు పనికొస్తాయి. సో, ఆర్గాన్ దందా అయితే నడుస్తుందనే చెప్పక తప్పదు. ఇది పెద్ద బిజినెస్ లాగా ఉన్నది. అనేక చట్టాలు వచ్చినా వాటి లూప్ హోల్స్ని పట్టుకొని ఇది ఉన్నది. సో, పేదలకి ఆర్గాన్ డొనేషన్ అందటం అనేది చాలా అరుదుగా ఉన్నప్పటికీ కూడా సో, ధనిక వర్గాలకి ఈ ఆర్గాన్ డొనేషన్ వ్యవస్థ ఎక్కువ ఉపయోగం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆర్గాన్ డొనేషన్ జరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, ఆ విధంగా ఈ పరిస్థితులను నేను తెలియజేస్తూ ఆర్గాన్ డొనేషన్ అనేది అది ప్రజల యొక్క ఆయుష్ని పెంచేది ఉండాలి తప్పితే అది మెడికల్ మాఫియాకు అదొక కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళకి సంబంధించినటువంటి దందాలాగా అదొక మాఫియాలాగా ఉండకూడదని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.